ఈ మంత్ర ఉపదేశంలో ఇచ్చిన మంత్రోపదేశం మీకు చెప్పినప్పుడు ఇక నియమంలో మీరు చేసేటువంటి జపంలో చెప్పారు కదా, బయటికి చెప్పాలి. ఓం శ్రీరామదూతాయ నమః అనే మంత్రం మీరు చెప్తే ఆ మంత్రాన్ని మీరు బయటికి ఉచ్చరిస్తూ కనీసం ఒక 27 సార్లు గట్టిగా బయట చెప్పారనుకోండి, మళ్ళీ మెల్లిమెల్లిగా మనసులో అనుకుంటూ ఉంటారు. మనం ఏ దేవతనైతే ఆరాధన చేస్తున్నామో ఆ దేవత సంబంధించిన మంత్రం ఆ అనుష్ఠానమే మనకు తెలియనప్పుడు ఆయన మనకెక్కడ పలుకుతాడు? మీరు ఇచ్చినటువంటి మంత్రాన్ని చక్కగా పిలవాలి. శ్రద్ధతో భక్తితో మాట్లాడేటువంటి ఆ భాష కూడా అమృతంగా ఉండాలంటాడు స్వామి హనుమ. మరి ఈ మంత్ర ఉపదేశం ద్వారా, మంత్ర జపం ద్వారా ఎవరో అయితే రోజుకి 9 మాలలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి తెల్లవారు ఎప్పుడు వీలవుతే అప్పుడు కనీసం 9 మాల అలా చేస్తూ ఉంటే రోజుకు ఓ 10,000 జపం చేస్తూ ఉండేట్టుగా మీరు అభ్యాసం చేసినట్లయితే అప్పుడు దాని ఫలితానికి మీకు శరీరంలో ఉండేటువంటి నరాలు నాడులన్నిటి కూడా ఛార్జ్ పవర్ అవ్వాలన్నమాట. దానికి ఉపాయం అంటే యోగ సిద్ధులు, సమాధులు ఇవన్నీ ఇవాళ సామాన్య మానవుడికి అందుబాటులో ఉంటాయా, చేయగలడా అంటే అది అసంభవం. చేసేవాడు చేస్తారు, అది వేరే మాట. మామూలుగా పని పాటలు చేసుకుంటూ మధ్యతరగతి కుటుంబీకుల కింద వస్తాయి అనుకోండి. మరి అలాంటి వాళ్ళు జీవ సమాధి చేయండి అంటే అవుతుందా? అందుకే మంత్రం ద్వారానే మీకు ఉపాయం చెప్తున్నాను. ఈ మంత్రం ద్వారా మీకు సర్వకార్యసిద్ధి, సర్వగ్రహ నివారణ, సర్వ వాక్శుద్ధి, అలాగే ఈ శరీరంలో ఉండేటువంటి 72,000 నాడులు ఏదైతే ఉన్నాయో ఆ 72,000 నాడులు కూడా శుద్ధి కావాలి. ఈ నాడులన్నీ కూడా శుద్ధి అయిపోవాలన్నమాట. ఈ మంత్రాన్ని మీరు అనుష్ఠానంలో పెడితే 40 రోజులే మీరు ఏదో మొత్తం జీవితం అంతా ఇల్లు ఆకలి వదిలేసి అరణ్యాలకు వెళ్ళక్కర్లేదు. మీరు ఇంట్లో మీరు ఉంటూనే మీ పని చేస్తూనే ఈ 40 రోజులే మీకు సైన్స్ అనమాట. అందుకే దాని లింక్ ఏంటంటే అనుష్ఠానంలో మొట్టమొదటిది బ్రహ్మచర్య వ్రతం, దానికి అన్ని లింక్ అనమాట. మరి అలా చేసినప్పుడు తప్పకుండా శుద్ధి అవుతుంది. శుద్ధి అవడంతోనే స్వామివారు మీకు స్వప్నంలో దర్శనం అవుతుంది. అలాగే మన సద్గురు సైదప్పల స్వామి మహారాజుకి తిన్నగా వచ్చి ప్రత్యక్షమైనట్టుగా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మనం ఆ సాధన చేయాలి కదా. మరి ఆ సాధన చేయడానికి మీకు అన్నీ కూడా మా ఆచార్యులు ఇచ్చినటువంటి మార్గదర్శనంలో మేము ముందుకు సాగుతూ దాంట్లో ఉండేటువంటి ఆ శక్తిని అనుసంధానం చేస్తూ ఆనందిస్తూ ఆ ఆనందాన్ని ఇలా ఉంటుందయ్యా, మేము కూడా ఈ ఆనందాన్ని పొందుతున్నాం, మీరు కూడా పొందండి అని చెప్తున్నాం. కానీ ఏదో పుస్తకాల్లో చూసి చెప్పే విషయాలు కాదు.